బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రధాని మరోసారి తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మరి కాసేపట్లో నిజామాబాద్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. విద్యుత్, రైల్వే, ఆరోగ్య రంగాలకు సంబంధించి 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు గిరిరాజా కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 6,000 కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని 1,300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారంభిస్తారు. అలాగే 3,500 కోట్లతో 340 కిలోమీటర్ల మేర పూర్తయిన రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రధాని మరోసారి తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మరి కాసేపట్లో నిజామాబాద్ కి చేరుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటికి నిజామాబాద్ చేరుకున్నారు. అక్కడ కొన్ని వర్చువల్ ద్వారా కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు. మనం మొత్తంగా గమనిస్తుంటే గడిచిన 3 నెలల కాలంలో రాష్ట్రానికి ప్రధానమంత్రి 4 సార్లు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన 3 సార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని దాదాపుగా 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం, జాతికి అంకితం చేశారు. మొదటి దఫ హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రైన్ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో సమావేశం జరిగి అక్కడి నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ నుంచి మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ. ఈ రోజు నిజామాబాద్ వచ్చి అక్కడ కూడా ప్రారంభిస్తారు. బస్తీ దవాఖాన, నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తాం, పేదలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పథకం కాదు, కేంద్ర ప్రభుత్వం పథకం అని చెప్పడానికి ఇప్పుడు ఈ రోజు ఆ బస్తీ దవాఖానాలను కూడా ప్రధానమంత్రి సుమారుగా 1,300 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి సుమారుగా 493 బస్తీ దవాఖానాలను కూడా ఈ రోజు ఆయన ప్రారంభించబోతున్నారు. దాంట్లో కొన్నిట్లలో క్రిటికల్ కేర్ సెంటర్స్ ను వీటిని కూడా ఏర్పాటు చేస్తాం. అయితే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం సహకరించట్లేదు, తెలంగాణ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషం చిమ్ముతున్నారు అని చెబుతున్నప్పటికీ దానికి ఎటువంటి, అంటే టీఆర్ఎస్ నాయకులు, అధికార పార్టీ మంత్రులు కానీ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పరోక్షంగా ఈ కార్యక్రమాలను నరేంద్ర మోడీ తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ రోజు ఒక విద్యుత్ లైన్, అంటే రైల్వే విద్యుతీకరణ పనులు పూర్తయినటువంటి ఆ లైన్ కూడా జాతికి అంకితం చేయబోతున్నాం ప్రధానమంత్రి. మనం ఇంకా మరిన్ని గమనిస్తా ఉంటే రాబోయే కాలంలో మరిన్ని జిల్లాలకు, అంటే త్వరలోనే ఖమ్మంలో కూడా ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించబోతారని తెలుస్తా ఉన్నది. అభివృద్ధి పనులు జరగట్లేదు, కేంద్రం సహకరించట్లేదు, బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ ప్రచారం చేస్తా ఉన్నదో దాన్ని తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి తన పర్యటన పూర్తి స్థాయిలో వినియోగించడం చెప్పచ్చు. తర్వాత ఇప్పుడు గిరిరాజ్ కళాశాల, నిజామాబాద్ లో గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి తర్వాత ప్రసంగించిన ఈ ప్రసంగంలో కూడా, అంటే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన సహాయం చేసింది, రాబోయే కాలంలో మరిన్ని పథకాలు, ఏ రకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టబోతుంది, ఏ రకంగా కేంద్రం తన వంతు తెలంగాణ అభివృద్ధిలో తన వంతు పాత్ర కేంద్రం ఏ రకంగా నిర్వహించింది అనే విషయాన్ని స్పష్టత చేసేందుకు కూడా కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే వరుసగా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం వారం రోజుల్లోనే 2 సార్లు రావడం అనేది బీజేపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపుతా ఉన్నది. అదేవిధంగా
10వ తేదీన మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రానున్నారని నిన్న కిషన్ రెడ్డి ప్రకటించారు. వారి అమిత్ షా పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ, అంటే ఎక్కడ షెడ్యూల్ అయినప్పటికీ ఎక్కడ ఏందని కొన్ని కార్యక్రమాలు ఏమున్నాయనే విషయంలో కొంత స్పష్టత అయినప్పటికీ, అంటే ఈ అమిత్ షా పర్యటనను ఈ రోజు నరేంద్ర మోడీ పర్యటన ముఖ్యమంటే అమిత్ షా పర్యటన పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిన బీజేపీ శ్రేణులు. అంటే మొత్తంగా చూస్తే శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కొంత ప్రయత్నాలు చేస్తుంది. వరుస పర్యటనలతోటి కొంత పార్టీలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నం చేస్తుందని స్పష్టం అవుతా ఉన్నారు ప్రియా. కృష్ణమూర్తి, ఇప్పుడు చూసుకుంటే ప్రధాని పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ నే పర్యటించాలనే ఎంపిక చేసుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? అంటే గతంలో మనం గమనించవచ్చు, వరంగల్లో వెళ్ళారు. వరంగల్లో కొన్ని అభివృద్ధి పనులు చేశారు. హైదరాబాదు అంతకన్నా ముందు హైదరాబాద్ తర్వాత వరంగల్ తర్వాత మహబూబ్ నగర్ తర్వాత నిజామాబాద్. అంటే రాష్ట్రం అంతా పర్యటిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నాము అని. అంటే ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, కేంద్రము హైదరాబాద్ కేంద్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని కార్యక్రమాలు ప్రారంభించినాకో అంటే జిల్లాలు లేవా అని ప్రశ్నించే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం విమర్శలకు అవకాశం ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో జిల్లాల వారీగా కార్యక్రమాలు పెడితే అక్కడక్కడ ఆయా కార్యక్రమాలను ప్రారంభిస్తూ, అంటే వర్చువల్ గా ప్రారంభించినప్పటికీ అక్కడ పనుల విషయం అంటే ఆయా జిల్లాకు సంబంధించి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ లో మొన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో పసుపు బోర్డును ప్రకటించారు. అది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. అంటే ఈ రోజు ప్రకటించవచ్చు, కానీ అది మొన్ననే ప్రకటించి అక్కడ అంటే నిజామాబాద్ ప్రజలకు నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా కానుకగా ఇచ్చారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అంటే పసుపు బోర్డు సాధ్యమా అసాధ్యమా అనేది మళ్ళీ విమర్శ మొదలయ్యాయి. అసలు పసుపు బోర్డు కావాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. నిన్నటిదాకా పసుపు బోర్డు కావాలి, పసుపు బోర్డు ఇవ్వాలి, పసుపు బోర్డే శరణ్యం, పసుపు బోర్డే మొత్తం సర్వరోగ నివారణ అని చెప్పినటువంటి రాష్ట్ర పాలకులు ఈరోజు ప్రధానమంత్రి చెప్పగానే ఎట్లా సాధ్యమవుతుంది, కేబినెట్ అప్రూవ్ పొందాలి కదా అని. అంటే ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి, అంటే పరోక్షంగా తిప్పికొట్టాలి, అంటే విమర్శలకు చెక్కు పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జిల్లాల వారీగా పర్యటన ఏర్పడితే ఈ జిల్లాల తర్వాత ప్రధానమంత్రి అంటే ఈ నిరాకరణలోగా మరోసారి ఖమ్మం జిల్లాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మరికొన్ని పనులను కూడా ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుస్తా ఉంది. కేంద్రం ప్రకటించిన పథకాలలో కొన్నింటిని అమలు పూర్తవుతున్నాయి. అంటే వీటిని పూర్తి చేయడము, మరికొన్నింటిని పైప్ లైన్ లో ఉన్నటువంటి వాటికి శంకుస్థాపనలు వీటి చేయడానికి నరేంద్ర మోడీ మరోసారి ఖమ్మం వస్తున్నామో తెలుస్తా ఉన్నారు ప్రియా. చూసుకుంటే నిజామాబాద్ పర్యటన తర్వాత ఇంకా ఖమ్మం కాకుండా ఇంకేదైనా వేరే ప్రదేశాలకు పర్యటన చేసే అవకాశం ఉందంటారు? ఇప్పటికిప్పుడు ఎక్కడెక్కడ పర్యటనలు ఉన్నాయని మనం చెప్పడం కష్టం, కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం గతంలో ప్రకటించిన విధంగా ఖచ్చితంగా వారానికి ఒకసారి జాతీయ నాయకులు వస్తారని చెప్పారు. ఆ రకంగా ఆ కోణంలోనే వారు యోజన చేస్తా ఉన్నారు. మొన్న మహబూబ్ నగర్ ప్రధానమంత్రి వచ్చారు, ఈ రోజు నిజామాబాద్కి వచ్చారు. 10వ తారీఖున అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. 15వ తారీఖున నడ్డా వస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క వస్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నడ్డా ప్రోగ్రాం కాగానే వెంటనే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రోగ్రాం ఖమ్మంలో పెట్టినారు. అంటే ఈ నెలాఖరు వరకు జాతీయ నాయకుల పర్యటన దాదాపుగా ఖరారైనట్టుగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత కార్యక్రమాలకు అంటే షెడ్యూల్ ప్రధానమంత్రి పిఎంఓ కార్యాలయం కూడా వీటి తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఒక తెలంగాణ కాదు, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి, మిగతా ప్రాంతాలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించిన పరిపాలనా పరమైనటువంటి కొన్ని అంశాలు ఢిల్లీ కేంద్రంగా ఉండి సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి మరో జిల్లాలు ఖమ్మం తప్ప మరో జిల్లాలు ఉన్నాయని చెప్పడం కష్టం. ఖచ్చితంగా అంటే రాబోయే కాలంలో మరిన్ని జిల్లాల్లో ప్రధానమంత్రి మోడీతో పాటు మిగతా నాయకులు, కేంద్ర మంత్రులు విస్తృతంగా పర్యటించే అవకాశం, అనేక అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రజలకు అంటే తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము వివక్ష చూపుతున్నది అని ఏదైతే ప్రచారం జరుగుతా ఉన్నో దాన్ని పరోక్షంగా తిప్పికొట్టాలి అనే లక్ష్యంతో ఉన్నటువంటి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు ప్రియా. ఇప్పుడు చూసుకుంటే గిరిరాజ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన ఏం ప్రసంగించబోతున్నారు? చెప్పాను కదా, అంటే చేసిన అభివృద్ధి పనులు ఏంటి, 9 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహాయం చేసింది, ఎన్ని నిధులు ఇచ్చింది, రాబోయే కాలంలో ఏ రకమైన సహాయం చేయనుంది, ఏ పథకాలను ప్రారంభించింది, మరిన్ని పథకాలు ఏమి ప్రారంభించబోతున్నారు,
అని చెప్పేసి కొంత చెప్పే అవకాశం ఉన్నాయి ప్రియా. కృష్ణమూర్తి ఫర్ అప్డేట్స్.